హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఏంటి ఎర్లీ మార్నింగ్ ఏటో వెళ్తున్నా అనుకుంటున్నారా? చెప్తాను ఆగండి. ఈ మంచి ఏంటండి బాబు, అలాగే ఈ చలి కూడా చలి పెట్టాల్సిన టైంలో పెట్టకుండా ఇప్పుడు చలి పెడుతుంది ఎండలు దగ్గరికి అయ్యే టైంలో. ఇంకా ఎండలు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోండి ఇక మీరే. టైం చూస్తేనేమో 9:30 అవుతుంది, ఇంకా మంచు పోవట్లేదు. అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే మార్కెట్కి వచ్చాను, కూరగాయల మార్కెట్కి. కూరగాయలు తీసుకుందామని చెప్పి వచ్చానమాట. అండ్ మా ఊర్లో దొరకవా అనేసి అంటారేమో, దొరుకుతాయి. కాకపోతే ఊర్లో కూరగాయల రేట్లకి ఫుల్గా ఉన్నాయన్నమాట. అందుకే మా దగ్గరలో ఉన్న మహబూబాబాద్ మార్కెట్కి అయితే వచ్చాము. ఊర్లో మా దగ్గర పావు కిలో బెండకాయ వచ్చేసి 25 రూపాయలు తీసుకుంటున్నారు. అదే మార్కెట్కి వచ్చి తీసుకుంటే అరకిలో 30 రూపాయలు తీసుకున్నారు. చూడండి ఎంత తేడా ఉందో. అందుకే ఇంకా ఇక్కడ తీసుకుందామని చెప్పేసి వచ్చానన్నమాట. అండ్ మేము కొన్ని ఆకుకూరలు కూడా తీసుకున్నాము. అలాగే మార్కెట్ లోపలికి కూడా వెళ్ళాము, ఏమైనా కొత్తగా కనిపిస్తే తీసుకుందామని చెప్పేసి కూరగాయలు. మళ్ళీ ఒకటి, మార్కెట్లో ఒక రేట్ ఉంటుంది, బయట ఒక రేట్ ఉంటుంది. మార్కెట్లోకి వెళ్తేనేమో వాళ్ళేమో అస్సలే తగ్గించరు. ఇప్పుడు మార్కెట్ బయట అమ్ముకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కొంచెం తగ్గిస్తారు మనీని. అండ్ ఇక్కడైతే ఇక బార్గెనింగ్ అస్సలే చేయలేము మార్కెట్ లోపల. ఇంకా ఇక్కడ చూస్తేనేమో చాలా ఆకుకూరలు ఉన్నాయి. ఇంకా ఎండ కూడా కొడుతుంది కానీ అట్లనే చలి కూడా పెడుతుంది మాకైతే. నాకు తెలిసి నేను ఈ మార్కెట్కి రావడం థర్డ్ టైం అనుకుంటా, ఎప్పుడు లోపలికి ఎంతగానం రాలేదన్నమాట. ఇంకా ఇదైతే థర్డ్ టైము నేను రావడము. మనము ఒకప్పుడు ఫ్రీగా తినే కూరగాయలని ఇప్పుడు కొనుక్కొని మరీ తింటున్నాము. అంటే ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఊర్లలో పెంచుదామంటేనేమో కోతులు ఎక్కువ అయ్యాయి, చాలా కోతులు ఉన్నాయి మా ఊర్లో మాత్రము. మా ఊర్లో కోతుల భయానికి ఇక చెట్లనేమో నరికేస్తున్నారు. ఎన్ని చెట్లు నరికేసినా కూడా కోతులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మా ఊరు పక్కనే ఫారెస్ట్ ఉందన్నమాట. ఇంకా తీసుకొచ్చి అందరూ అక్కడే వదిలిపెట్టి పోతారు. ఇక మాకేమో కోతులు మా ఊర్లోకి వస్తాయన్నమాట. ఇది మార్కెట్ లోపల. ఇంకా మా చెల్లి బీట్రూట్ అడిగిందనమాట, ఇంకా బీట్రూట్ తీసుకుంటున్నాము. చూడండి ఎన్ని కూరగాయలు ఉన్నాయో. టమాటాలు కూడా తక్కువకే ఇస్తానన్నారు కానీ తీసుకోలేదు. అలాగే బయటికి వచ్చాక స్వీట్ పొటాటో కనిపించింది, ఇంకా తీసుకుందాం అనేసి మేమైతే అడుగుతున్నాము. ఆమెనేమో అన్నం తింటుంది, ఇంకా పక్కన ఒక ఆంటీ ఉంటే వచ్చేస్తుంది అనమాట. ఇవి వచ్చేసి కేజీ 50 రూపాయలు అని చెప్పింది. తగ్గియరా ఆంటీ అంటే, ఇప్పుడే కదమ్మా బోని చేశారు, మీరే కదా చేసేది అని చెప్పేసి అని అంటే, సర్లే అనేసి తీసుకుంటున్నాము మేము కూడా. స్వీట్ పొటాటోను మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. మా విలేజ్లో అయితేనేమో గన్సుగడ్డలు అంటారు, ఇంకా పేరు ఉంటుంది, కాకపోతే అది నాకు ఐడియా వస్తలేదు. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. మొత్తానికి మేమైతే కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. నేను ఏమేమి కూరగాయలు తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అండ్ నా వ్లాగ్స్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టా అకౌంట్ని కూడా ఫాలో చేయండి, డిస్క్రిప్షన్లో పెడతాను.